రేగొండ మండలంలో విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్డెక్కారు. మండలంలోని ఎంజేపీ హాస్టల్లో విద్యార్థులకు సౌకర్యాలు సరిగ్గా లేవని, ప్రిన్సిపల్ అధ్యాపకులు విద్యార్థులను సరిగ్గా చూసుకోవడం లేదంటూ భూపాలపల్లి పరకాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ హాస్టల్లో ఇంత దారుణ పరిస్థితులు ఉంటే తమ పిల్లలని చదివించేది ఎట్లా అని పేరెంట్స్ వాపోతున్నారు. నా పేరు ఇట్కాల రమేష్, మాది కాసింపల్లి. ఎంజేపీ రేగొండ స్కూల్లో హాస్టల్ అండ్ మరియు ఇక్కడ చదువుకునే పిల్లల పరిస్థితి అతి దారుణంగా ఉన్నదని మా పేరెంట్స్ అందరికీ డౌట్ వచ్చి ఈరోజు స్కూల్లో విజిటింగ్ పెట్టడం ద్వారా పేరెంట్స్ అందరూ తల్లిదండ్రులు అందరూ ఇచ్చేశారు. వచ్చినాక పిల్లలకు అందరికీ అన్నం తినిపించడం వల్ల తమ పిల్లల తల్లిదండ్రులకు అందరికీ పిల్లల బాధలు చెప్పుకున్నారు. దాంతో మేము అందరం హాస్టల్లో అన్ని విజిటింగ్ చేసి చూస్తే కూరగాయలు కరెక్ట్ లేవు, రైస్ బాగాలేవు. ప్రిన్సిపాల్ మేడం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఈరోజు ప్రిన్సిపాల్ మేడం లేదు, సార్లు లేరు, ఎవరు లేరు. హాస్టల్లో గాలికి వాళ్ళు చేసి హాస్పిటల్ని అందరూ వాళ్ళు చేసి వెళ్ళిపోయారు. కనీసం దీని గురించి ఎవరైనా మాట్లాడడం, వారి గురించి సంబంధించి మాట్లాడదామంటే ఫోన్ చేస్తే ప్రిన్సిపాల్ మేడం గారు ఫోన్ కూడా రిసీవ్ చేయడం లేదు. దీని ద్వారా అందరం ఏం చేసినామంటే ధర్నాకు దిగినాం. రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఉన్న స్థానిక ఎస్ఐ గారు వచ్చి దాని గురించి మేము మాట్లాడదామని చెప్పి ర్యాలీని తన పక్కకు తీసుకొచ్చి నేను న్యాయం జరిపిస్తానని చెప్పారు. ఫుడ్ విషయంలో ఫుడ్ పిల్లలకి అసలు దారుణమైన ఫుడ్ పెడుతున్నారు ఇక్కడ. దానివల్ల పిల్లలకి అనారోగ్య పాలవుతున్నారు. ఎలర్జీ వంటి దగ్గు ఇలాంటి జ్వరాలు రావడం, పిల్లలు అవస్థకు బాగా గురవుతున్నారు. దీని గురించి ఎవరు పట్టించుకోకపోవడం వల్ల త్రాగునీరు కూడా కరెక్ట్ లేదు. మన బాత్రూమ్ కానీ లాట్రూమ్స్ కానీ ఇక్కడ వాటర్ సోలార్ సిస్టమ్ పెడదామని చెప్పేసి అంతకుముందుకు పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. దాని గురించి మాట్లాడదామంటే కూడా ప్రిన్సిపాల్ మేడం గారు మాకు అప్రూవ్ అవ్వట్లేదు. దీని ద్వారా మేము ఎన్నిసార్లు వచ్చినా కూడా మమ్మల్ని గేటు దగ్గర నుంచి గేట్ నుంచి బయటకి పంపించడం జరుగుతుంది. అట్లా కూడా మాకున్న క్లాసు సార్ ఉంటాడు కదా, క్లాస్కు ఆ సార్ను సంప్రదించి మేము సార్ మీరు ఖచ్చితంగా ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టండి, దీని గురించి మాట్లాడదామని సార్లు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మీ ప్రిన్సిపాల్ మేడం చెప్పి మీకు అందుబాటులో ఉంటాం, మీకు కంపల్సరీ చెప్తామన్నారు. కానీ ఇంతవరకు ఏ విషయం చెప్పలేదు. దాని ద్వారా ఇవాళ అనుకోకుండా వచ్చినందుకు అందరం కలిసినందుకు అందరం యాక్షన్ తీసుకోవడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా పైకి దృష్టికి తీసుకెళ్ళి ఈ హాస్టల్ గురించి బాగు చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. మా అబ్బాయిని 5th క్లాస్లో ఇందులో జాయిన్ చేసినాం. 2 years అవుతుంది. ఎప్పుడు చూసినా ఇక్కడ కన్స్ట్రక్షన్ అని ఈ బిల్డింగ్లు కట్టుకుంటూనే పోతుండ్రు. ఇక్కడ 480 మంది ఉంటారు పిల్లలు, స్టూడెంట్స్ ఉన్నారు. 480 పిల్లల స్టూడెంట్స్కు ఓన్లీ మూడు టాయిలెట్స్ ఉన్నాయట. 3 టాయిలెట్స్ ఉంటే ఎమర్జెన్సీ వచ్చిన వాళ్ళు ఆ 3 టాయిలెట్స్లలో ఏ రకంగా పోతారు? ఆ ఉన్న టాయిలెట్స్ కూడా అపరిశుభ్రంగా ఉన్నాయట. ఇట్లాంటి పరిస్థితి చెప్పుకోవాలంటే ఇప్పుడు 2 years నుంచి నేను చూసుకుంటూ పోతున్నా. ఇట్లాంటి పరిస్థితి ఏ ఎంజేపీ స్కూళ్ళలో లేదు. ఒకటి ఇంతకుముందు మన హెచ్ఎం సారు వెంకటేశ్వర సార్ ఉన్నప్పుడు బాగానే ఉన్నది అన్నారు. మన స్టడీ విషయంలో అయితే ఈ మేడం వచ్చిన కాంచి ఎప్పుడు కూడా విజిటింగ్ కరెక్ట్గా లేనే లేదు. మేడం పేరు శీలా రమణి అనే మేడం, హెచ్ఎం గారు, ప్రిన్సిపల్ మేడం గారు. అయితే ఎప్పుడు వచ్చినా కూడా మాకు విజిటింగ్ కరెక్ట్గా ఎప్పుడు మనం మంత్లీ 2వ శనివారం అనేది సెకండ్ సాటర్డే అని ఉంటుంది. సెకండ్ సాటర్డే మనకు విజిటింగ్ అనేది ఉండాలి. వాస్తవంగా చెప్పాలంటే ఆ సార్లకు ఎప్పుడు విజిటింగ్ వాళ్ళకు టైం దొరికినప్పుడే మాకు విజిటింగ్ టైం ఇస్తారు. అది పర్సనల్గా మనకు ఎట్లా జరగాలి, ఏ రకంగా జరగాలి, ఇంతకుముందు స్కూళ్ళల్లో ఏ రకంగా ఉన్నది ఆ స్కూళ్ళ ప్రకారం కాదు. వీళ్ళకు పని దొరికినప్పుడు, వాళ్ళకు వెసులుబాటు దొరికినప్పుడే మాకు విజిటింగ్